ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం చేసేద్దామా. దీనికోసం ముందుగా లావుగా ఉన్న అటుకులు తీసుకున్నాను. ఇవి ఒక్కసారి 2 సార్లు వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అందులో నుంచి వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఈ నెయ్యిలో వేసుకొని 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. దానివల్ల మంచి అరోమా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఫ్రై అయిపోయాక ఇందులో 1 కప్పు పాలు వేసుకొని మంచిగా ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ క్యారమిల్ సిరప్ చేసుకుందాము. ఇంకొక పాన్ లో 1/2 కప్పు చక్కెర వేసుకొని ఇది మంచిగా కరగనివ్వాలి. ఇలా చూసారా, కరిగిపోయి మంచి క్యారమిల్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇది ఒక సిరప్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అయ్యాక ఇందాక మనం చేసి పెట్టుకున్న పాలు, అటుకులు ఉడుకుతున్నాయి కదా, అందులో అయితే ఈ క్యారమిల్ సిరప్ అయితే వేయాలి. దీనివల్ల మనకు టేస్ట్ బాగుంటుంది, అలానే మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా చేయడం వల్ల దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. మనకు ఒక థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా ఇలాచీలని కొద్దిగా క్రష్ చేసి వేసుకున్నాను నేనైతే. అలానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇంకొకసారి అలా ఉడకనిస్తే మన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోతుంది. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు. ఈ కృష్ణాష్టమికి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి.